గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనాల మీద ఈ సొసైటీ సొసైటీ మీద ఏంటి మీద అన్నారు ఏంటి కదా మీకు అది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను యూనో స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఓకే పుట్టి పెరగటం విజయవాడ బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి ఓకే నేను చెప్పేసాను క్లియర్గా ఇప్పుడు అంటే హైదరాబాద్ సెటిల్ అయ్యా నేను ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్స్ చేయడం జరిగింది అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చొని ఆటలాడుతుంటే చూస్తుండే చిన్నపిల్లలు చాలా చిన్నప్పుడు లైక్ 3rd 4th స్టాండర్డ్ అయితే మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకుని నేను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళు అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగినవాడిని నేను పైకి ఎదిగే కొద్దీ స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్కి వచ్చి ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం కదా నార్మల్ రా టాలెంట్ చాలా బాగా ఆడేవాడిని అలా ఎక్సెల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఆర్థిక పరిస్థితులు మన అందరికీ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నాన్న ఆటలు తిండి పెట్టవు అంటే ఆటలు కూడా ప్రొఫెషన్గా తీసుకోవచ్చు ఒక ప్యాషన్ లాగా లైఫ్లో కెరీర్లో తీసుకోవచ్చు అనేది చాలా మంది కూడా అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్గా ఉంచేస్తాను దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను బట్ ఆ స్పోర్ట్స్లో నేను ఆడపోవటానికి కారణం వెళ్ళపోవటానికి కారణం కూడా రాజకీయాలు ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి అలా ప్రతి స్పోర్ట్స్ లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరప్షన్ మేనేజ్ చేసేది మెయింటైన్ చేసేది మనం చూస్తాం సో డ్రీమ్స్ అమ్కోస్ వచ్చింది దాని తర్వాత జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం మొదలు పెడుతుంది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్ గా ప్రివేల్ అవుతుంది మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది ఊహ వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూసాను నేను మీ ఫ్రెండ్స్ కి మీకు మధ్యలో జనరల్గా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను నోటీస్ ఏంటిది దేవుడే తెలియదు ఎవరికి నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ మా ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకుని మొదలు పెట్టాను నేను ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనే వింటూ మొదలు పెట్టాను ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ దేవుడు పూజించేవాళ్ళు నేను మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా సో ఇప్పుడు 3 రిలీజన్స్ నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్గా హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వాట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ అక్కడి నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్ ఎవరు పవర్ఫుల్ అయితే మీకేంటి మీకేం రావు కదా లాభాలు ఏమి ఉండవు కదా ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు ఒకలే దేవుడు అంటున్నారు కదా అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు ఇప్పుడు మీలాంటి మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు అది చెప్తున్నా కదా నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా ఏం తెలుసుకున్నారు ఎవరు పవర్ఫుల్ అదే చెప్తున్నా కదా అసలు ఆన్సర్స్ దొరకలే కదా ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు బిలీఫ్ సిస్టమ్ చెప్తున్నాను కదా ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు ఇప్పుడు మనిషి ఇప్పుడు మీరున్నారు మీరేంటి అని అంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరేంటి అని పక్కడికి అర్థం కాదు క్వశ్చన్ మార్కే కరెక్ట్ అంటే దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు బట్ నేను అనేవాడిని ఉన్నాను కదా ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా యూ కెన్ సెన్స్ మీ టచ్ మీ ఫీల్ మీ ఓకే యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను ఐ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్ 2 sets ఆఫ్ పీపుల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్ సమ్మన్ హూ యూజెస్ దస్ బ్రెయిన్ ఐ కేటగరైజ్ దెమ్ యాజ్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ విచక్షణ వదిలేస్తారు అంటే దీనికి ఎక్కడ క్రిటిసైజ్ చేయను నేను ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ మనకు తెలియంది ఏదో ఉంది ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్ దానికి స్టిక్ అయ్యి ఒకదానికుంటే బాగుంటుంది సో ఇక్కడ అదే చెప్పట్ల మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు చెప్పినా మానవత్వం నమ్ముతా మానవత్వం నమ్ముతారు అంతే హృదయ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఓకే అంటే మీరు ఏ దేవుని నమ్మరు దేన్ని పూజించరు ఏం చేయరు మీలో దేవుడు ఉందని నమ్ముతాను నాలో దేవుడు ఉందని మీరు ఏ గుడికి వెళ్ళరా గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను వెళ్ళినా కూడా లోపల నేను ఎవరన్నా ముక్కమంటే ఏమంటానంటే నిజంగా నువ్వు దేవుడు అయితే పవర్ఫుల్ అయితే బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులు అందరూ చూడమని అంట చాలా సింపుల్ లాజిక్ అది అవలా కదా పెళ్లి ఎక్కడ చేసుకున్నారు బయట చేసుకున్నారు పూజలు మంత్రాలు ఇది పాయింట్ చెప్పాలి ఏంటంటే పెళ్లి మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ కమ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా అనుకో ముందు వెనక అటు ఇటు ఏదైనా ప్రేమ ఒకటి అటు ఇటు ప్రేమ అయితే కామన్ మ్యారేజ్ అనేది పర్మనెంట్ సో నేను ఒక చోట ట్యూషన్స్ చదువుకునేవాడిని ఎప్పుడు ఆ గుళ్ళోంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తాను షార్ట్ కట్ నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్నాను భగవ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయేప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి నీడ కావాలనా గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా అది గుళ్ళో జరగడం జరిగింది ఇంకా నేను అలా చెప్పాలంటే రిలీజియస్ ఆ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి దేవుడి సన్నిధిలో అదే
ఇప్పుడు గుళ్ళో జరిగింది నార్మల్ దేవుడు లేనట్లా ఉన్నాడని చెప్పినా తెలియదని చెప్తున్నా, అది సింపుల్. ఓకే. నాకు ఆన్సర్స్ దొరకలే, ట్రై చేస్తున్నా, ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నా. అంటే ఈ జీవితకాలం సరిపోదు ఎవరికి కూడా. అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు, మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అది గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు పెళ్లి. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ 2 గంటలు మా ఫాదర్ని అదే అడిగా, డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి ఎంత వద్దనన్నా, లేదు నాన్న ఇదన్నా నన్ను చేయి నువ్వు, ఓకే తల్లిదండ్రులుగా మేము ఏం చేస్తాం అది చేయనివ్వు అని చెప్పన్నారు. బ్రో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఆకలితో ఉన్నప్పుడు ఇదే తింటాననే లేకుండా, పర్టికులర్ గా లేకుండా, అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది. లైఫ్ లో ఏది వస్తే అది చేసాం. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే, ట్యూషన్స్ చెప్పాను, డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేసా, సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను, డబ్బులకి ట్యూషన్స్ చెప్పాను, తర్వాత స్కూల్లో జాబ్ చేశాను, హోమ్ ట్యూషన్స్ చెప్పాను. అప్పుడు పరిస్థితులు అలాంటివి. సో చేశా కంటిన్యూస్ గా. ఒక వర్స్టైల్ పర్సన్ అనుకోవచ్చు. బ్యాంకింగ్, టెలికాం, రీటైల్, ఫినాన్స్, ఫార్మా అన్ని రంగాల్లో చేతులు పెట్టా, అన్ని తెలుసుకున్నాను. వీటిలో ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఇవాళ రేపు చాలా మంది మనం ఎవరైనా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే లేదనే చెప్తారు. ఎందుకంటే మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ చేయట్లేదు కదా, మనం కోరుకున్న లైఫ్ మనకు వచ్చింది అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం, అంతే కదా. అంతే సింపుల్. దాని తర్వాత మ్యారేజ్. ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు అసలు ఈ జాబ్ అయిపోయింది కదా. దాని తర్వాత నేను అదే చెప్తున్నాను, మ్యారేజ్, దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్ లో అన్నట్టు సజావు నడుస్తుంది అనుకుంటే నిజంగా కావాల్సింది కిక్ వచ్చింది. ఆ రణవాసంలోకి వెళ్ళిపోయాం ఒక 7 years. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తో మేము టచ్ లో లేము, మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్, ఎక్కువ టచ్ లో లేము. అంటే పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా ఉంటాయి కొన్ని మనస్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది. చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ ఆన్ లేకపోతే నేను చాలా డబ్బులు ఎలా అది చెప్పట్లా. దాని తర్వాత ఇంకా ఈ సంపాదించిన అమౌంట్ అది ఇది అదే చెప్తున్నా కదా. దాని తర్వాత బిజినెస్ లో రావడం జరిగింది. ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో నేను ఆ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్ గా కొంతమందికి మన లైఫ్ ఇవ్వాలనుకున్నాం, అంటే లైఫ్ ఇవ్వడం జరిగింది. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్. ఓకే, సజావు నడుస్తుంది. బట్ దాంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఓకే, ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేస్తాం కాబట్టి రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు, అంతే.